హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఈరోజు వీడియోలో కట్ వర్క్, కంప్యూటర్ వర్క్ యొక్క హ్యాండ్స్ భాగాల్ని మనం ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, మనకి పూర్తిగా కుట్టిన తర్వాత హ్యాండ్స్ భాగాలు అనేవి ఈ విధంగా ఉంటాయి. మనం ఇంతకుముందు వీడియోలో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అని తెలుసుకున్నాం కదా. ఈరోజు వీడియోలో హ్యాండ్స్ భాగాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకి వర్క్ కనుక చూసుకున్నట్లయితే కట్ వర్క్ ఉందన్నమాట. అంటే స్ట్రైట్గా లైన్ లాగా కాకుండా జిగ్జాగ్ లాగా ఉంది. ఇలా ఉన్నప్పుడు మన హ్యాండ్స్ భాగాలు ఏ విధంగా కుట్టాలో తెలుసుకుందాము. ఇది వచ్చేసి ఇక్కడ మనకి లైనింగ్ భాగం. ముందుగా మనం లైనింగ్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ మనకి లైనింగ్ భాగం యొక్క మెజర్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి స్మాల్ హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ ఖర్చు భాగంతో సహా 7 ఇంచులు తీసుకున్నాను. అంటే కుట్టిన తర్వాత ఇక్కడ మనకి 6 ఇంచులు అనేది వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ డబుల్ ఫోల్డ్ వేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం హ్యాండ్ లూజ్ అనేది ఇక్కడ 6.5 ఇంచులు తీసుకున్నాను. 1.5 ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. తర్వాత ఇక్కడ కర్వ్ భాగం వచ్చేసి 2.5 ఇంచులు అనేది తీసుకున్నాను. ఇలా స్మాల్ హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకున్నాను. ఇక్కడ జాయింట్ పడితే కూడా ఒకవైపు ఇక్కడ నేను జాయింట్ కూడా వేసాను చూడండి. ఈ విధంగా జాయింట్ వేసాను. ఇక్కడ హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీ భాగాన్ని కూడా కట్ చేశాను. అంటే ఇక్కడ లైనింగ్ భాగం యొక్క హ్యాండ్స్ భాగాన్ని ఇక్కడ మనము పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ భాగాన్ని కూడా తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ క్లాత్ కూడా జాయింట్ పడితే కూడా ఇక్కడ జాయింట్ అనేది వేసాను. కాకపోతే పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చేయలేదు, జస్ట్ యావరేజ్గా చేశాను అన్నమాట. ఇక్కడ మనకి వర్క్ అనేది ఎంత మేర ఉందో చూసుకోవాలి. ఇక్కడ వర్క్ అనేది ఎంత మేర ఉందంటే 11 ఇంచులు ఉంది. అందులో ఇక్కడ మనము సెంటర్ పాయింట్ చూసుకోవాలి. సెంటర్ పాయింట్ ఎంత అంటే 5.5. అంటే 5.5 11 ఇంచులు కదా, కాబట్టి 5.5 ఇంచులు అనేది సెంటర్ పాయింట్ అనమాట. ఇప్పుడు మనకి సెంటర్ పాయింట్ అనేది లైనింగ్ భాగం కనుక తీసుకున్నట్లయితే లైనింగ్ భాగం యొక్క సెంటర్ పాయింట్కి రావాలి. ఇక్కడ ఉల్టా సీదాలు చూసుకోండి. పైకి కనిపించేది సీదా భాగం, కిందికి వచ్చేసి ఉల్టా భాగం అన్నమాట. దీనిపైన మనం కట్ చేసుకున్న లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి. సీదాకి సీదా వైపు వేసుకోండి. అంటే జాయింట్లు ఉంటాయి కదా, దానికి తగ్గట్టుగా సీదాకి సీదా వైపు. ఇక్కడ సెంటర్ పాయింట్ కదా, ఇక్కడ మనకి వర్క్ కిందికి పైకి కిందికి పైకి ఉంది కదా జిగ్జాగ్ లాగా. కాబట్టి కింద ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోండి. ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనకి కిందికి ఉంది కదా, కిందికి పైకి ఉంది కదా వర్క్, ఎక్కడైతే కింద ఉందో దానికి స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోండి. అక్కడ మనకి లైనింగ్ భాగం అనేది రావాలన్నమాట, అక్కడి వరకు. ఇప్పుడు లైనింగ్ భాగం యొక్క సెంటర్ పాయింట్, వర్క్ పాయింట్ యొక్క సెంటర్ పాయింట్ రెండు సమానంగా ఉండాలి. ఎక్కడైతే మనం లైన్ అనేది పెట్టుకున్నామో దానికి ఎడ్జ్ భాగానికి లైనింగ్ అనేది రావాలి. ఇలా అడ్జస్ట్ చేసుకొని పిన్స్ అనేవి పెట్టుకోవాలి. మీరు కరెక్ట్గా పెట్టుకున్నట్లయితే వర్క్ అనేది సెంటర్ పాయింట్లో రాదు, వర్క్ కూడా కరెక్ట్గా రాదన్నమాట. చూడండి, ఇలా మనకి మామూలుగా వేరే వర్క్ అయితే స్ట్రైట్ లైన్ ఉంటుంది కాబట్టి జస్ట్ సీదాకి సీదా వైపు కుట్టి తిప్పేస్తే సరిపోతుంది. ఇది ఇక్కడ కట్ వర్క్ కాబట్టి జిగ్జాగ్లా ఉంది కాబట్టి అది ఏ షేప్లో ఉందో మనం అదే షేప్లో కుట్టాలన్నమాట. ఇలా కొంచెం క్లాత్ అనేది అటు ఇటు కదలకుండా ఇలా పిన్స్ అనేవి పెట్టేసుకొని కరెక్ట్గా ఇక్కడ పాయింట్ అనేది పెట్టాను కదా, దాని ఎడ్జ్ కుట్టు వేసుకోవాలి ఫస్ట్. అంటే రఫ్గా వేసుకోవాలి. కుట్టేటప్పుడు కొంచెం క్లాత్ అనేది పైకి కిందికి రాకుండా జస్ట్ ఇక్కడ సేఫ్టీ కోసం అన్నమాట ఎడ్జ్కి కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా ఎడ్జ్కి కుట్ట అనేది ఎందుకు వేస్తున్నా అంటే క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఇక్కడ కుట్ట అనేది వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మీకు ఉల్టా వైపు తిప్పి చూపిస్తాను చూడండి. ఉల్టా వైపు ఇది వచ్చేసి ఉల్టా వైపు అనమాట. ఇప్పుడు ఇక్కడ వర్క్ అనేది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా చూడండి. ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వరకు వచ్చేసి వర్క్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా కుట్ట అనేది వేసుకోవాలి. కరెక్ట్గా దాని యొక్క పక్క భాగాన కుట్టు వేసుకోవాలి. ఇది వచ్చేసి థ్రెడ్ వర్కే కాబట్టి ఎలాంటి సింగిల్ ఫుట్ అనేది అవసరం లేదు, నార్మల్ ఫుట్తోనే కుట్టుకోవచ్చు. దీనికి ఎలాంటి బీడ్స్ అనేవి ఉండవు కాబట్టి నార్మల్ ఫుట్తోనే కుట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు బీడ్స్ ఉండే మగ్గం వర్క్ అయితే కనుక సింగిల్ ఫుట్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కార్నర్స్లో తిప్పేటప్పుడు నీడిల్ భాగం కింది వైపు ఉండే విధంగా చూసుకొని తిప్పుకోవాలన్నమాట. అప్పుడు వర్క్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. చూడండి, మీరు ఎప్పుడు కానీ మిషన్ తిప్పినా నీడిల్ అనేది కింది వైపు ఉండాలి. కార్నర్లో తిప్పేటప్పుడు కూడా నీడిల్ అనేది కింది వైపు ఉండాలి. ఇక్కడ చూడండి, ఇలా కింది వైపు ఉండాలన్నమాట. మళ్ళీ తిప్పేసుకోవాలి. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. వీడియోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా కుట్టు వేసుకొని పక్క భాగాన్ని స్ట్రైట్గా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ సీదా వైపు చూపిస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, ఇక్కడ కుట్టు చూపిస్తున్నాను చూడండి. వర్క్ అనేది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా కుట్టు అనేది వచ్చింది. ఇప్పుడు పక్కనున్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. అంటే మెయిన్ క్లాత్ని కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటాం కదా, అది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి వర్క్ అనేది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. కార్నర్స్లో ఇక్కడ చూడండి, కరెక్ట్గా మనకి కార్నర్స్ ఉన్నాయి కదా, అలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకుంటే
మనకి ఇక్కడ వర్క్ అనేది ఏ షేప్లో ఉందో సేమ్ అదే షేప్లో తిరుగుతుందన్నమాట. ఇప్పుడు చూసారా, మనం ఫస్ట్ లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగానికి కలిపి సేఫ్టీకి రఫ్గా కుట్టు వేస్తాం కదా, ఆ కుట్టు మొత్తం ఇప్పుడు కటింగ్లో పోతుంది. చూడండి ఈ విధంగా. ఇక్కడ మనకి కరెక్ట్గా తిరగాలి కాబట్టి కార్నర్లో కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలి. ఇది చివరి భాగం అనమాట. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలంటే చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇచ్చిన తర్వాత సపోర్ట్కి అటువైపు ఒక కటింగ్, ఇటువైపు ఒక కటింగ్ అనేది ఇవ్వాలి. ఇక మీ మధ్యలో కొంచెం క్లాత్ అనేది ఎక్కువ ఉందనుకోండి, కొంచెం ఫోల్డ్ చేసి కట్ చేసుకోండి. చూడండి ఇలా సపోర్ట్కి ఇలా అటువైపు ఒక కటింగ్, ఇటువైపు ఒక కటింగ్. మీకు కొంచెం పెద్ద కత్తెరతో కట్ చేస్తే దారాలు విడిపోతే భయం ఉంటే కనుక మీరు చిన్న కత్తెర అంటే దారాలు కట్ చేసే కత్తెర ఉంటుంది కదా, దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇలా మధ్యలో ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, కట్ చేస్తున్నాను అనమాట. కార్నర్స్లో కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలి. ఇలా కార్నర్స్లో మధ్యలో కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటే ఇలా కట్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా. మీకు కొంచెం కార్నర్స్లో కట్ చేసేటప్పుడు కొంచెం సిజర్ భయం వేస్తే కనుక మామూలుగా దారాలు కట్ చేసే కత్తెరతో కూడా మీరు కార్నర్స్ కట్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. చూడండి ఇలా నిదానంగా చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అని ఇచ్చుకుంటూ కార్నర్స్లో కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇచ్చుకోవాలి. మీరు ఖచ్చితంగా చిన్న కుట్టు అనేది పెట్టుకోండి, పెద్ద కుట్టు పెట్టుకుంటే విడిపోయే అవకాశం ఉంటుంది. మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక డబల్ కుట్టు కూడా వేసుకోండి సేఫ్టీకి. ప్రాక్టీస్ ఉంటే కనుక చిన్న కుట్టు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం కుట్టు అనేది వేసుకున్న తర్వాత కరెక్ట్గా వచ్చిందో లేదో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. లైనింగ్ భాగంకి చూడండి ఇలా మన లైనింగ్ భాగాన్ని విధంగా సరి చేసుకోవాలన్నమాట. కార్నర్స్లో ఇక్కడ మన కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇవ్వడం వల్ల కరెక్ట్గా తిరుగుతుంది. ఒకవేళ మీకు కరెక్ట్గా తిరగకపోతే మళ్ళీ ఉల్టా సైడ్ వేసుకొని మళ్ళీ కటింగ్ అనేది ఇవ్వండి. చూడండి ఇలా మొత్తం ఇలా హ్యాండ్ భాగాన్ని విధంగా సరి చేసుకోవాలన్నమాట. అంటే ఏ షేప్లో ఉందో అదే షేప్లో కుట్టుకొని లైనింగ్ భాగాన్ని లోపల వైపు తిప్పుకోవాలి. ఇలా కొంచెం ఇలా కార్నర్స్లో క్లాత్ భాగాన్ని ఇలా సరి చేసుకోవాలి. ఈ విధంగా చూసారా, ఇలా సరి చేసుకుంటే కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది. చూడండి ఇది వచ్చేసి ఇక్కడ మనకి సీదా భాగం అన్నమాట, ఇది వచ్చేసి ఉల్టా భాగము. ఒకసారి దీనిపైన ఐరన్ చేయండి. ఐరన్ చేస్తే కనుక మొత్తం క్లాత్ అనేది స్టిఫ్ అవుతుంది. ఇలా ఐరన్ చేసిన తర్వాత క్లాత్ స్టిఫ్ అయిన తర్వాత ఇప్పుడు దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలి. చూసారా, మనం ఏ షేప్ అనేది ఉందో అదే షేప్లో కుట్టి లోపల వైపు తిప్పాము. ఇప్పుడు మనం దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలి. చూడండి ఇలా ఎడ్జ్కి ఈ విధంగా కుట్టు అనేది వేసుకోండి. కొంచెం లైనింగ్ అనేది ముడతలు పడకుండా లైనింగ్ భాగాన్ని సరి చేసుకుంటూ కరెక్ట్గా ఎడ్జ్కి ఇలా కుట్టు వేసుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి ఈ విధంగా. అంటే ఇక్కడ ఏంటంటే కొంచెం లైనింగ్ భాగాన్ని తిప్పుకున్న తర్వాత క్లాత్ అనేది స్టిప్గా ఉండడానికి ఐరన్ చేయండి. ఉల్టా వైపు ఐరన్ చేయండి, అంటే లైనింగ్ వైపు ఐరన్ చేయాలి, సీదా వైపు కాదు, అంటే వర్క్ వైపు కాదు. ఐరన్ చేసుకుంటే కొంచెం స్టిఫ్ అవుతుంది అనమాట. స్టిఫ్ అయిన తర్వాత మీకు కరెక్ట్గా రాకపోతే కనుక మళ్ళీ ఒకసారి సరి చూసుకొని, అంటే కొత్త వాళ్ళు అయితే కనుక మళ్ళీ ఒకసారి సరి చూసుకొని మళ్ళీ దీని యొక్క పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా చూసారా, ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు కరెక్ట్ మ్యాచింగ్ థ్రెడ్ అనేది పెట్టేసుకోండి. అదేవిధంగా చిన్న కుట్టు కూడా పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇలా మనము కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ భాగం అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి. ఉల్టా వైపు తిప్పి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు చుట్టూ ఈ రెండింటిని లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టు వేసుకొని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ అనేది, దాన్ని కట్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కానీ మెయిన్ క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు మరీ ఆడికాడికి కాకుండా సేఫ్టీకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోవాలి. వర్క్ కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను, అంటే ఎక్కడ ఫోల్డ్ చేయాల్సి వస్తుందని చెప్పేసి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. చూడండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని, అంటే మనకి మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, ఇటువైపు ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా మనం ఇంకొక హ్యాండ్ భాగాన్ని కూడా కటింగ్ అనేది చేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా మనం 2 హ్యాండ్స్ భాగాలను కుట్టుకున్న తర్వాత దీన్ని మనం షోల్డర్ భాగానికి జాయింట్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పూర్తిగా కుట్టిన తర్వాత హ్యాండ్ భాగం అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇలా ఎంతో ఈజీగా కట్ వర్క్ హ్యాండ్ భాగాన్ని కట్ చేసి కుట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.